ఆశా కిరణం ఎవరికి ఆశా కిరణంగా మారుతుంది అనేది ఆ అమ్మాయే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆమెను బట్టి ఏదో ఇవాళ రాజకీయాలు మారిపోతాయి అనుకోవటం అనేది అది నాకు తెలిసినందుకు ఒక భ్రమే. ఎందుకంటే రంగా గారు చనిపోయి ఇప్పుడు 37 ఏళ్ళు అయింది. ఈ 37 సంవత్సరాల్లో మనకి ఎక్కడా కూడా కనిపించలేదు అమ్మాయి ఆశా కిరణ్ గారు, ఎప్పుడు ఎక్కడా కనిపించలేదు. ఇవాళ వచ్చేసి ఆమె రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఏదో మొత్తం ఒక సామాజిక వర్గం అంతా మారిపోతుందో, లేదంటే రంగా గారి అభిమానులు మారిపోతారా అనుకోవటానికి అట్లాంటి అవకాశం కూడా లేదు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో చాలా మంది చాలా చాలా ప్రయోగాలు చేశారు, చేస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచి కూడా. చేసినంత మాత్రాన ఎక్కడా కూడా వీళ్ళేమి వాళ్ళ ప్రయోగాలకి ఇదవలేదు. మరి ముఖ్యంగా మొన్నటి జరిగినటువంటి కూటమి ఎలక్షన్ చూస్తే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2014లో పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీని స్థాపించిన తర్వాత, లేదు 2014లో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఒక మంచి పరిపాలన కావాలి, అనుభవం ఉన్న వ్యక్తి కావాలని చెప్పేసి ఆ రోజున ఎలక్షన్కి వెళ్లకుండా ఆయన కూటమిని, అంటే అప్పటికి మేము కూటమి పెట్టకపోయినా కానీ అప్పటికి ఉన్నటువంటి బీజేపీతో ఏదైతే కలిసి ఉందో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు ఆ రోజున 2014 మీకు తెలుసు. తర్వాత కొన్ని కారణాల వల్ల మేము వాళ్ళ నుంచి బయటకు వచ్చేసాము. 2019లో సపరేట్ గా పోటీ చేశాం. ఆ ఎపిసోడ్ కూడా అయిపోయింది. మళ్ళా తిరిగి 2024కి వచ్చేదానికి జరిగినటువంటి పరిణామాలు కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కూటమి ఏర్పాటు కానీ చూశారు. ఏ రకంగా ఓట్లు పడినాయో, ఏ రకంగా రిజల్ట్ వచ్చినాయో కూడా చూసాం. సో ఇవాళ మీరు ఏదైతే చర్చ పెట్టి ఒక సామాజిక వర్గం ఇట్లా ఆమె వచ్చినందు వాళ్ళు విడిపోయిద్దామో వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నారు చూడండి, అది జరగదు. ఇంకా ఇందాక రామ్ గోపాల్ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా ఇవాళ ఓన్ చేసుకున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని. మీరు ఏదైతే సామాజిక వర్గం అని చెప్తారో ఆ సామాజిక వర్గం ఓన్ చేసుకుంది ఇవాళ. ఖచ్చితంగా రాజకీయంగా మనకి పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళాలి అనేది ఒక డిసైడ్ అయిపోయిన ఫ్యాక్టర్ అది. ఇవాళ మళ్ళా ఎవరు వచ్చినా కానీ అదేదో విడిపోతారు చేయొచ్చు అని ఎన్ని అనుకున్నా కానీ అవ్వదు. ఎందుకంటే చూసాం కదా పెద్దల పాపం మా పద్మనాభ రెడ్డి గారు ఏ రకంగా ఛాలెంజ్ చేసి పేరు కూడా మార్చుకున్నాడు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టుకున్నాడు, గజెట్ కూడా వేయించాడు కాబట్టి నేను ఆ మాట అంటున్నాను, లేకపోతే నేను అనాల్సిన అవసరం లేదు. ఆయన అంత పెద్ద వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా మార్చుకుని పెట్టుకున్నాడు కాబట్టి చెప్తున్నా. చూసాం ఆయన ప్రయోగం కూడా చూసాం కదా, ఆ ప్రయోగం కూడా విఫలమైంది కదా. సో ఇవాళ వచ్చిన రంగా గారి కూతురు వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతుంది, విడిపోతారు, ఏదో అయిపోతుంది, ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని నథింగ్ అండి. నాకు తెలిసినంత వరకు ఏమీ ఉండదు. ఆ అమ్మాయి అంటే రంగా గారి కూతురులాగా అందరం గౌరవిస్తాం, మీరు ఇందాక చెప్పినట్లుగా మా ఆడబిడ్డ అనుకుంటాం, కానీ అంతవరకే. అది పొలిటికల్ గా ఏదో అయిపోతుంది అనేది అయితే నేనైతే భావించట్లేదు. అలాంటిది జరగదు ఈ రాష్ట్రం. ఖచ్చితంగా ఎవరినైతే లేదంటే రంగా గారు చేసినటువంటి త్యాగాలు కానీ, రంగా గారు ఏ పరిస్థితుల్లో ఆ రకంగా చేయబడ్డారనేది ఇవన్నీ కూడా ఇవాళ అవన్నీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా నెరవేరుతాయి అనే ఒక ఆలోచన వాళ్ళ రాష్ట్రంలో వచ్చేసింది. ఒక్క సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాల్లో కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏమి మాట్లాడినా మేము ఏం మాట్లాడుతున్నాం కూటమి తరఫున? రాష్ట్రంలో ఉన్న ప్రజలను మాట్లాడుతున్నాం మేము. రాష్ట్రంలో ప్రజలను మాట్లాడుతున్నాం తప్పితే కులాల వారిగానో మతాల వారిగానో ఎడతీసేం లేదు. లేదంటే ఇప్పుడు కసేపాగిన తర్వాత మన పురుషోత్తం రెడ్డి గారు అంటారు, నువ్వు ఎట్లా అంటావు మతాలు లేవని, మీ నాయకుడు సనాతన ధర్మం అంటారు కదా. అది ధర్మమే, అది మతం కాదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి పట్ల రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక ఇష్టంతో ఉన్నారు. ఆ ఇష్టం కూడా ఏంటంటే ఒక అభిమానమైన ఇష్టంతో ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడాలంటే ఇట్లా ఉండాలి, ఈ నాయకులు ఉండాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఇవాళ ఇంకా దాన్ని ఎవరు కూడా ఏమి చేస్తారు లేదంటే అయిపోతాయని నేనైతే భావించట్లా. అవ్వదు కూడా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 15 సంవత్సరాలు కలిసి ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి కోసం అంటారు చూడండి. ఆ అభివృద్ధి కోసం అనేది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. ఎస్, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఒక మంచి నాయకుడు, ప్రభుత్వం ప్రజల కోసం చేసేటువంటి వాళ్ళు ఉండాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కోరుకున్నప్పుడు ఇంకా తెలియదు నో గ్యాప్ పెట్టాలి కదా.
ఇక్కడ ఏం గ్యాప్ లేదు అసలు. ఇంకోళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చో లేదంటే కులాల మతాలు పేర్చిలు పెట్టాలని అవ్వదు ఇంకా ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవాళ. ఇందాక మన ఎమ్మెల్సీ గారు కూడా చెప్పారు క్లియర్ గా, రాంబాబు రెడ్డి గారు కూడా, ఏదో ఒక కులమో ఒక మతమో అనుకున్నంత మాత్రం అయిపోయేది కాదు అని. ఎగ్జాక్ట్లీ అది అవ్వదు ఇక్కడ. అది జనం అనుకుంటారు కాదు, కొంతమంది అనుకుంటాం. వాళ్ళ భావన తప్పితే వాస్తవికత ఏంటంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎస్, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనకి పరిశ్రమలు రావాలి, మన పిల్లలు ఎక్కడో దూరము ఉన్నటువంటి 200-300 కిలోమీటర్లు లేదంటే 500 కిలోమీటర్లకు వెళ్ళి ఉద్యోగాలు ఎందుకు చేయాలి, మన ప్రాంతం నుండి చేయొచ్చు కదా. ఆ రకంగా అభివృద్ధి చేసేటటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని కాదండి? అయితే ఇప్పుడు రాజే గారు కాపు సంరక్షకుడు పవనేనా? సంరక్షకులు అనేది కాదు ఇక్కడ. మీరు సంరక్షకులు అంటారు, సంరక్షకులు ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సంరక్షకులా, లేదంటే అక్కడ పక్కన మీ పక్కన కూర్చున్నటువంటి మన దూపుడు వాళ్ళ కూడా సంరక్షకులు అట్లా ఉండదు కదా. కాదండి, రామ్ గోపాల్ రెడ్డి గారు ఇందాక అన్నారు కాపు సంరక్షకుడు ఆయనే అండి. సార్ నేను కాపు ప్రజల సంరక్షకులు ఉంటాను. నేను ప్రజలకు ఎవరు మంచి చేస్తా అంటే వాళ్ళు సంరక్షకులుగా ఉంటారు. కులాలు మతాలకు సంరక్షకులు